అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైనటువంటి న్యూయార్క్‌లో ఇప్పుడు ఒక ముస్లిం మేయర్ కాబోతున్నారు. ఇంతకుముందే ఇతని గురించి మాట్లాడుకున్నాం. భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటిది. జోహ్రాన్ మదానికి సంబంధించి ఫైనల్ అప్రూవల్ రేటింగ్స్ 90% దాకా వస్తున్నటువంటిది. జోహ్రాన్ మదానికి 89.9%, ఆండ్రూ క్యూంబోకి 8.7%, కర్టిస్ లివాకి 1%, బ్రాడ్ ల్యాండర్‌కి 1% ఓట్లు అక్కడ పబ్లిక్ నుంచి సర్వేల్లో తేలుతున్నది. అంటే భారీ మెజార్టీతో గెలబోతున్నారు. ఇతని మీదన ట్రంప్ ఇప్పటికే చాలా చెప్పుకొచ్చాడు. న్యూయార్క్ ప్రజలకి ఆంక్షలు పెడతాను, న్యూయార్క్ ప్రజల మీద అనేక ఇబ్బందులు పెడతానని చెప్పుకొచ్చాడు. అట్లాగే అక్కడికి ఇచ్చే నిధులు ఆపేస్తానన్నాడు, వాళ్ళ ఎదుగుదల ఆపేస్తానన్నాడు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా సరే పబ్లిక్ ఇతన్ని ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారు. ఇతను ఆల్రెడీ పాలస్తీనాకు మద్దతుదారు. భారతదేశంలో ముస్లింలకి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ మాట్లాడేటటువంటి వాడు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద భావజాలిక యువ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు ఇట్లాంటి వాటికి మద్దతు ప్రకటించేవాడు రేపు పొద్దున అక్కడ మేయర్ కాబోతున్నాడు.